హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు స్టార్ డెల్టా కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలి, డ్రాయింగ్తో సహా కంట్రోల్ వైరింగ్ నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. కంట్రోల్ వైరింగ్ డ్రాయింగ్ ఒకసారి చూపిస్తానండి. టైమర్ కాంటాక్టర్, మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్. ఇవి నాలుగిటి యొక్క కాయిల్ వోల్టేజ్ వచ్చేసి 230 వోల్ట్స్ అండి, ఏసీ. కాబట్టి నేను ఈ స్టార్ డెల్టా కంట్రోల్ వైరింగ్లో 230 వోల్ట్స్ ఏసీని నేను వాడుతున్నాను. కాకపోతే టైమర్, మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, ఇవి 4 A2 పాయింట్స్ అండి. ఇవి A2 పాయింట్స్ నుండి న్యూట్రల్ని లూప్ చేసుకొని న్యూట్రల్ని కనెక్ట్ చేయాలి. 230 వోల్ట్స్ ఏసీ ఫేస్ అండి. ఎంసీబీ కనెక్ట్ చేసి ఎంసీబీ నుండి మెయిన్ కాంటాక్టర్ యొక్క ఓవర్లోడ్ రిలే ఎన్సీ నుండి, స్టాప్ పుష్ బటన్ యొక్క ఎన్సీ నుండి, ఆన్ పుష్ బటన్ యొక్క ఎన్ఓ నుండి, టైమర్ కాల్ యొక్క A1కి కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ స్టాప్ పుష్ బటన్ ఎన్సీ అవుట్పుట్ నుండి, అంటే ఈ ఎన్సీ అవుట్పుట్ ఈ ఎన్ఓ ఇన్పుట్ ఈ మధ్యలో నుండి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓకి ఒక సైడ్ కనెక్ట్ చేసి సెకండ్ ఎండ్ని ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ ఎండ్కి కనెక్ట్ చేయాలి. ఇది ఈ కాంటాక్టర్ యొక్క మెయిన్ కాంటాక్టర్ యొక్క హోల్డింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టార్ కాంటాక్టర్ నుంచి మెయిన్ కాంటాక్టర్కి ఒక హోల్డింగ్ ఉంది, మళ్ళీ మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ నుంచి ఇంకొక హోల్డింగ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒక హోల్డింగ్ ఇచ్చాం మనము. సేమ్ ఇప్పుడు స్టార్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇన్పుట్ ఈ పైనుంచి తీసుకోవాలి. ఓకే, తర్వాత దీని అవుట్పుట్ డైరెక్ట్గా మనం మెయిన్ కాంటాక్టర్ A1 కనెక్ట్ చేస్తాము. తర్వాత మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్పుట్ తీసుకోవాలి. దీని యొక్క అవుట్పుట్ ఈ మెయిన్ కాంటాక్టర్ A1 కాయిల్ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఎలాగైతే ఈ ఎన్ఓకి ఈ ఆన్ పుష్ బటన్ యొక్క అవుట్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసామో, సేమ్ ఇది కూడా ఇక్కడ మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ మెయిన్ కాంటాక్టర్కి ఈ 3 హోల్డింగ్లు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏదైతే ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి, ఇక్కడ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి మనకి టైమర్ కాయిల్కి ఇక్కడ కనెక్ట్ చేస్తాం కదండి, సేమ్ ఇదే సప్లైని టైమర్ కామన్లో కనెక్ట్ చేయాలి. ఓకే, కామన్లో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ టైమర్ ఎన్ఓ నుండి అవుట్పుట్ తీసుకొని స్టార్ కాంటాక్టర్ యొక్క ఎన్సీ నుంచి ఇన్పుట్ ఇచ్చి ఎన్సీ అవుట్పుట్ తీసుకొచ్చి డెల్టా కాంటాక్టర్ A1కి ఇవ్వాలి. తర్వాత ఈ స్టార్ కాంటాక్టర్ ఈ టైమర్ యొక్క ఇదే సప్లైని ఈ టైమర్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ టైమర్కి ఆల్రెడీ మనం ఇక్కడ కామన్లో సప్లై ఇచ్చాం కదండి. ఒక ఎన్ఓ నుంచి ఇక్కడ మనం స్టార్ట్ చేసాము. ఇదేమవుతుందంటే దీని ఎన్సీ నుండి డెల్టా కాంటాక్టర్ ఎన్సీకి ఇన్పుట్ ఇచ్చి డెల్టా ఎన్సీ ఇన్పుట్ అవుట్పుట్ తీసుకొచ్చి మళ్ళీ స్టార్ A1 కనెక్ట్ చేయాలి. ఇప్పుడు డ్రాయింగ్ చూస్తూ వైరింగ్ మీకు చూపిస్తాను. మెయిన్ కాంటాక్టర్
డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, టైమర్, ఎంసీబీ, ఇవి ఎన్ఓ ఎన్సి ఆక్సిలరీ బ్లాక్స్ అండి. ఇవి స్టాప్ పుష్ బటన్, ఇది ఎన్సి ఉంటుందండి. స్టాప్ పుష్ బటన్ ఎన్సి ఎలిమెంట్ ఉంటుంది. దీనికి ఆన్ పుష్ బటన్, ఎన్ఓ ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఆన్ పుష్ బటన్కి. ఇప్పుడు డ్రాయింగు చూస్తూ 1 by 1 మీకు ఇప్పుడు వైరింగ్ చేసి చూపిస్తాను. ముందుగా టైమర్ కాయిల్ యొక్క A2, మెయిన్ కాంటాక్టర్ యొక్క A2, డెల్టా కాంటాక్టర్ యొక్క A2, స్టార్ కాంటాక్టర్కి A2, ఈ 3 కూడా లూపింగ్ చేసి దీనికి న్యూట్రల్ కనెక్ట్ చేస్తాను. ఈ 4 టైమరు, మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, ఈ నాలుగిటికి ఆల్రెడీ న్యూట్రల్ లూపింగ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంసీబీ అండి. ఎంసీబీకి 230 volts ఏసీ ఫేస్ కనెక్ట్ చేస్తాను. దాని తర్వాత మెయిన్ కాంటాక్టర్కి రిలే కనెక్ట్ చేసి, ఓవర్లోడ్ రిలే కనెక్ట్ చేసి, ఓవర్లోడ్ రిలే ఎన్సీ నుండి ఎన్సీ అవుట్పుట్ టు స్టాప్ పుష్ బటన్ ఎన్సీ కనెక్ట్ చేసి, స్టాప్ పుష్ బటన్ ఎన్సీ అవుట్పుట్ టు ఆన్ పుష్ బటన్ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఫేస్ ఇన్పుట్ కనెక్ట్ చేశాను. ఈ మెయిన్ కాంటాక్టర్కి ఓవర్లోడ్ రిలే కనెక్ట్ చేస్తున్నాను.
ఎంసీబీ ఇన్పుట్ రిలే ఇన్పుట్కి ఇచ్చాను. స్టాప్ పుష్ బటన్ కనెక్ట్ చేస్తున్నాను. స్టాప్ పుష్ బటన్ అవుట్పుట్ ఆన్ పుష్ బటన్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నాను. ఆన్ పుష్ బటన్ ఇన్పుట్ వరకు కనెక్ట్ చేశాను. ఆన్ పుష్ బటన్ యొక్క అవుట్పుట్ని డైరెక్ట్గా ఈ టైమర్ కాయిల్ A1కి కనెక్ట్ చేస్తున్నాను. టైమర్ కాయిల్ A1కి కనెక్ట్ చేస్తున్నాను. A1 ఇక్కడ A1 నుంచి A1 ఇన్పుట్ ఉంది కదా, ఈ లూపింగ్ ఇక్కడ మనకి 15 నెంబర్ కామన్కి ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న వైర్ లూప్ చేస్తున్నాను. ఇది
ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ టైమర్ A1 కనెక్ట్ చేసి A1 నుంచి లూపింగ్ టైమర్ కామన్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు మెయిన్ కాంటాక్టర్ NOకి ఈ స్టాప్ పుష్ బటన్ NC, ఆన్ పుష్ బటన్ NO ఈ రెండిట్ల మధ్యలో నుండి మెయిన్ కాంటాక్టర్ NOకి ఇన్పుట్ ఇస్తున్నాను ఒక సైడు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ కాంటాక్టర్కి NO ఆక్సిలరీ ఒకటి ఉందండి, మనకి ఇన్బుల్ట్ వచ్చింది. NO ఆక్సిలరీ ఒకటి ఇన్బుల్ట్ ఉంది దీనికి. ఈ NOలోనే నేను ఇక్కడ నుంచి సప్లై తీసుకొచ్చి ఇన్పుట్ ఇస్తున్నాను. ఇక్కడ ఎందుకు 2 వైర్లు కనెక్ట్ చేశానంటే ఇంకొకటి కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా కష్టంగా ఉంది. ఇది ఒకటి తీసామంటే మళ్ళీ ఇంకొకసారి తీసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఇంకో వైర్ కూడా కనెక్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, దీనికి ఇన్పుట్ ఇదిగోండి, ఇక్కడ ఆన్ పుష్ బటన్ ఇన్పుట్ ఇది. ఎక్కడైనా కలపచ్చు, ఎక్కడైనా కలపచ్చు మనం. ఇది పుష్ బటన్కి అవుట్పుట్, ఇది ఇన్పుట్లో నేను కలుపుతున్నాను. ఇందాకే కలపచ్చు ఇక్కడ నేను 2 వైర్లు, కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని కలపలేదు నేను ఇక్కడ. ఇప్పుడు ఈ NO అవుట్పుట్ని ఆన్ పుష్ బటన్ యొక్క అవుట్పుట్ సైడ్ కనెక్ట్ చేయాలి. ఈ NO అవుట్పుట్ని ఈ వైర్ నేను ఇందాక కనెక్ట్ చేయొచ్చండి, కానీ కన్ఫ్యూజ్ అవుతారని నేను కనెక్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి కలపాల్సి వస్తుంది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్గా
ఇది ఇన్పుట్ సప్లై మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇన్పుట్ సైడ్ ఇచ్చాను, అవుట్పుట్ సైడ్ మళ్ళీ తెచ్చి ఈ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ సైడ్ కలిపాను. ఇది హోల్డింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ కాంటాక్టర్కి ఇంకా 2 హోల్డింగ్స్ ఉన్నాయి. స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ నుంచి మళ్ళీ మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ నుంచి ఈ మెయిన్ కాంటాక్టర్కి హోల్డింగ్ ఉంది. ఇప్పుడు ఈ స్టార్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇక్కడ నుంచి మనకి ఈ స్టార్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకొచ్చి మెయిన్ కాంటాక్టర్ A1లో కనెక్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇందాక నేను ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ కలిపాను. ఇదిగోండి, ఇక్కడ ఇందాక లూప్ వైర్ ఒకటి ఎక్స్ట్రా పెట్టాను. అక్కడ నుంచి ఈ లూప్ వైరు ఇక్కడ స్టార్ కాంటాక్టర్ ఇన్పుట్ సైడ్ ఇవ్వాలి. ఇన్పుట్ సైడ్ ఉంది. ఈ స్టార్ కాంటాక్టర్ కూడా ఇక్కడ ఆక్సిలరీ ఎన్ఓ ఒకటి ఇన్బుల్ట్ వచ్చింది, ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇది దీని అవుట్పుట్ తీసుకెళ్ళి మెయిన్ కాంటాక్టర్ A1కి మెయిన్ కాంటాక్టర్ A1కి కనెక్ట్ చేశాను. ఇది తర్వాత మెయిన్ కాంటాక్టర్ ఇక్కడ నుంచి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ కాంటాక్టర్కి మనకి ఆక్సిలరీ ఎన్ఓ బ్లాక్ లేదు కాబట్టి ఈ మెయిన్ కాంటాక్టర్కి ఆక్సిలరీ ఎన్ఓ బ్లాక్ ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఎన్ఓ. చెప్పాను కదా, ఈ ఎన్ఓకి ఇప్పుడు మెయిన్ కాంటాక్టర్ దీనికి సప్లై ఇక్కడ నుంచే వస్తుంది. ఈ సప్లై మెయిన్ సప్లై దీనికి ఇన్పుట్ వస్తుంది.
ఓకే, మళ్ళీ మెయిన్ కాంటాక్టర్ ఇది ఏదైతే దీనికి ఇన్పుట్ ఇచ్చామో, మనకి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓకి ఇన్పుట్ ఇచ్చామో అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేసేయాలి. అవుట్పుట్ ఈ ఎన్ఓ అవుట్పుట్కి దీన్ని కనెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఈ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ ఉంది కదా, ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ని మళ్ళీ ఈ ఇన్పుట్ సైడ్ ఇది ఇచ్చాము. ఓకే, ఇన్పుట్ సైడ్ అంతా ఇటు ఇక్కడ ఇన్పుట్ సైడ్ ఇది ఉంది. ఈ అవుట్పుట్ సైడు ఈ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ని ఇదే పేస్ మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ హోల్డింగ్ అయిపోయింది, ఈ రెండు హోల్డింగ్లు అయిపోయినాయి. ఈ టైమర్ A1 కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ మూడు హోల్డింగ్లు మెయిన్ కాంటాక్టర్కి ఓకే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆన్ చేస్తే ఈ టైమర్ ఆన్ అవ్వాలి, మెయిన్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు చెక్ చేస్తాను సప్లై ఇచ్చి. సప్లై కనెక్ట్ చేశాను, ఆన్ చేస్తున్నాను. చూడండి, మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది, టైమర్ ఆన్ అయింది. ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఆన్ చేస్తే మనకి టైమర్ ఆన్ అవ్వాలి,
మెయిన్ కాంటాక్ట్ ఆన్ అవ్వాలి. చూడండి టైమర్ ఆన్ అయింది, మెయిన్ కాంటాక్ట్ ఆన్ అయింది. ఆఫ్ చేస్తున్నాను.